హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో మనం జావా కామెంట్స్ గురించి, ఐడెంటిఫైయర్ గురించి, కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కామెంట్స్ చూద్దాం. సో కామెంట్స్ అంటే మనం ప్రోగ్రామింగ్ కోడ్ రాసాం అనుకోండి, ఆ కోడ్ ఎందుకు రాస్తున్నాం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ రాసాను నేను, ఆ మెథడ్ ఎందుకు రాసాను అనేది మనం కామెంట్ చేయాలి. సో దీనివల్ల ఉపయోగం ఏమంటుందంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ చూసుకున్నాం అనుకోండి, మనకి అప్లికేషన్ అనేది ఇయర్స్ అనేది మల్టిపుల్ ఇయర్స్ అనేది అలా వెళ్తూనే ఉంటుంది. సో అప్పుడు ఆ కోడ్ రాసిన డెవలపర్ అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో వేరే డెవలపర్ వస్తున్నప్పుడు తనకి ఆ కోడ్ ఎందుకు రాసామని అర్థం కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జావాలో మనకి 3 types ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, థర్డ్ వన్ ఫైనల్లీ డాక్యుమెంటేషన్ కామెంట్. సో మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. సో ప్రోగ్రామ్ తీసుకుని చూద్దాం ఆ కామెంట్స్ ఏంటి, ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి. సో సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటాను. కామెంట్ కదా, పబ్లిక్ క్లాస్ జావా డాక్ టెస్ట్. సో ఒక జావా డాక్ టెస్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ డిఫైన్ చేసుకున్నాను నేను. చేసుకొని ఇందులో జస్ట్ మెయిన్ మెథడ్ పెడుతున్నాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, యాజ్ యూజువల్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇంకొక డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం ఇంకొక మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ m1 మెథడ్ అని తీసుకుందాం. సో ఇందులో ఏంటంటే మనం ఏం పెట్టకపోయినా పర్లేదు, బట్ జస్ట్ ఫర్ ప్రింటింగ్ పర్పస్ కోసం system dot out dot print ln say hi. సో ఇది మన బేసిక్ కోడ్ అనమాట. సో ఇప్పుడు దీనికి డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. సో డాక్యుమెంట్ కామెంట్స్ మనం ఏమనుకున్నాం, 3 types అనుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ కామెంట్ అది తీసుకుందాం. సో ఇక్కడ స్లాష్ డబల్ స్టార్, అలానే స్లాష్, ఇది స్లాష్ స్టార్ స్లాష్. సో ఇది స్టార్టింగ్ అనమాట, అండ్ దిస్ ఈజ్ ఎండింగ్. సో బిట్వీన్ మనం ఏం రాసినా కానీ అది కంపైలర్ పట్టించుకోదు. సో డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయ్యేటప్పుడు ఈ కామెంట్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఓన్లీ ఈ జావా ఫైల్లోనే ఉంటాయి. సో ఇవి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఫైల్ ఎందుకు రాసాము ఏంటి అని అర్థమవుతుంది. సో ఏం పెట్టచ్చు మనం, దిస్ ఈజ్ test class to write comments. అలానే ఇందులో ఏంటంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడానికి మనకి ఆథర్, సో ఇట్లా ఫ్యూ ట్యాగ్స్ ఉంటాయన్నమాట, డాక్యుమెంటేషన్ ట్యాగ్స్. శ్రీనివాస్ ఎన్, అలానే మనకి సిన్స్, లైక్ ఎప్పటి నుంచి ఇది ఉందని చెప్పేసి సిన్స్ అనేది చెప్పొచ్చు. ఇలా మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం చూడాలనుకుంటే సో ట్యాగ్స్ అనేవి ఇవి. సో ఇక్కడ చూసారు ఆథర్, వెర్షన్, పారం, రిటర్న్. సో ఇవన్నీ ట్యాగ్స్ కూడా మనం పెట్టొచ్చు. సో ఈ డాక్యుమెంటేషన్ ట్యాగ్స్ అనేవి నేను ఒరాకిల్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ సైట్ నుంచే తీసుకున్నాను. సో ఎట్లా ఉంటుంది అంటే ఇది, ఇక్కడ వెళ్తే మనకి, సో ఇక్కడ చూసారనుకోండి ఆథర్, వెర్షన్, పారం, ఇవన్నీ ట్యాగ్స్ అనమాట. సో మనం కోడ్ రాసినప్పుడు ఈ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు అంత వీటి మీద ఏం స్ట్రెస్ చేయొద్దు, జస్ట్ గుర్తున్నాం అనమాట ఇది. సో మనం ఎప్పుడైతే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, లైక్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, కలెక్షన్స్, అప్పుడు వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం. సో ఎక్కడున్నాం, ఇది జస్ట్ టెస్టింగ్ కోసం రాశాను నేను. సో అట్లా కాకుండా
సో సింగిల్ లైన్ కామెంట్స్ ఎక్కడ కామెంట్ ఎక్కడైనా పెట్టొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట. దిస్ ఈస్ ఎంటీ మెయిన్ మెథడ్. సో ఇదేంటంటే ఈ డబుల్ స్లాష్ పెట్టామంటే దిస్ ఈస్ సింగిల్ లైన్ కామెంట్ అనమాట. దీని తర్వాత ఏం పెట్టినా ఇట్ ఓన్ కంపారిజన్ కన్సిడర్ చేయదు. సో అట్లా కాకుండా మనకి మల్టీ లైన్ కామెంట్ కూడా ఉంటుంది. మల్టీ లైన్ కామెంట్ అంటే ఓకే స్లాష్ స్టార్ అలానే ఎండింగ్ స్టార్ స్లాష్. సో దిస్ ఈజ్ మల్టీ లైన్. సో వీ కెన్ పుట్ మల్టిపుల్ లైన్స్ అనమాట. దిస్ ఈస్ మల్టీ లైన్ కామెంట్. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ ఏవైతే ఈ డబుల్ స్టార్ లో పెడుతున్నామో ఈ కామెంట్స్ వరకే మనకి డాక్యుమెంటేషన్ జనరేట్ చేసి అందులో వస్తాయి. సో ఈ రిమైనింగ్ ఏమి కూడా మనకి డాక్యుమెంటేషన్ లో రావు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ కూడా ఒక పెడుతున్నా డాక్యుమెంటేషన్ కామెంట్స్ కోసం. ఏం పెడతాం, లైక్ దిస్ మెథడ్ ప్రింట్స్ సే హలో. ఓకే, సో ఇక్కడ మనకి 3 కామెంట్స్ పెట్టాం అనమాట. సో ఇక్కడ ఏం పెట్టాం, ఒకటి డాక్యుమెంటేషన్ కామెంట్స్ డబుల్ స్టార్ తో స్టార్ట్ అవుతుంది, స్టార్ స్లాష్ తో ఎండ్ అవుతుంది. అలానే సింగిల్ లైన్ కామెంట్స్ సో డబుల్ స్లాష్ తో స్టార్ట్ అవుతుంది అంతే. ఇక్కడ ఈ లైన్ ఎంత ఉన్నా కానీ ఇదంతా కామెంటెడ్ కింద ఉంటుంది మనకి. సో ఇది కూడా మనకి డాక్యుమెంటేషన్ కామెంట్స్. సో ఇది మల్టీ లైన్ కామెంట్స్. సో ఇవి మనం ఎక్కడ పెట్టాలంటే ఏ ప్లేస్ లోనే పెట్టవచ్చు ప్రోగ్రామ్ లో. సో దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ యూజువల్లీ మనం డాక్యుమెంటెడ్ కామెంట్స్ ఎప్పుడైనా కానీ క్లాస్ మీద మెథడ్ మీద సమ్ టైమ్స్ వేరియబుల్స్ మీద పెడతాం. సింగిల్ లైన్ కామెంట్స్ ఎక్కడ పెడతామంటే ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ రాసాం అనుకోండి, అది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంది, కొంచెం అర్థం కావట్లేదు ఫ్యూచర్ డెవలపర్స్ కి అనుకుంటే అక్కడ పెడతాం. సో అక్కడే మనం ఒక లైన్ లో అయిపోతే సింగిల్ లైన్ కామెంట్ తీసుకోవచ్చు. లేదు నాకు ఐ వాంట్ టు లైక్ రైట్ సంథింగ్ బిగ్ డిస్క్రిప్షన్ అనుకున్నాం అనుకోండి ఆ పీస్ ఆఫ్ కోడ్ కోసం, సో అప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్ చూస్తాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తున్నాను. సో దీని నుంచి మనం ఏంటంటే డాక్యుమెంటేషన్ ఎలా జనరేట్ చేయాలో కూడా చెప్తాను నేను. ఓకే, జావా డాక్ టెస్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఫైల్లో ఏమీ లేవు, జస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి గైస్, జావా డాక్. సో ఇది కూడా ఒక కమాండ్, బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అట్లా ఎక్కడ అడగరు, బట్ దిస్ ఈస్ లైక్ గుడ్ టు నో అనమాట. జావా డాక్ -d అంటే డైరెక్టరీ, ప్యాకేజ్ కరెంట్ ఫోల్డర్, జావా ఫైల్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు చూసారనుకోండి జస్ట్ విత్ ది స్మాల్ కమాండ్ ఉంది కదా, జావా డాక్ -d డాట్ జావా ఫైల్. బట్ ఒక్క థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే జావా ఫైల్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పబ్లిక్ అనే కీవర్డ్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి క్లాస్ ముందు. అంటే ఏమంటున్నాను, ఇది ఇక్కడ ఉంది కదా, ఈ పబ్లిక్ అనే కీవర్డ్ లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు జస్ట్ మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇండెక్స్, ఆల్వేస్ ఓపెన్ ఇండెక్స్. ఎక్కడ చూసారనుకోండి మనకి బ్యూటిఫుల్ HTML డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద టెస్ట్ క్లాస్ టు రైట్ ద కామెంట్ సిన్స్. చూసారు, సో ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంటేషన్ కామెంట్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇవి రాసాం చూడండి, దిస్ మెథడ్ ఈస్ ప్రింట్ సే హలో. అంతే, ఏమొస్తున్నాయి మనకి ఇందులోకి, ఏవైతే మనం ఇక్కడ పెడుతున్నామో డాక్యుమెంటేషన్ కామెంట్ లో అవి మాత్రమే వస్తున్నాయి. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా డాక్యుమెంటేషన్ కామెంట్స్ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మనం ఫ్యూచర్ లైక్ వేరే అడ్వాన్స్డ్ జావా ఉంటాయి కదా క్లాసెస్, అవి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ స్ట్రీమ్స్ కానీ చదివినప్పుడు మనం డాక్యుమెంటేషన్ రీడ్ చేయాలన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ రీడ్ చేయాలంటే మనకు ఐడియా ఉండాలి.
ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా 8 డాక్యుమెంటేషన్ ఉందాం. సో ఒరాకిల్ వాడి ఆల్రెడీ మనకి డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ మనం చూస్తే what's the documentation, not this one. Java documentation అంటే ఇది. సో ఇక్కడ చూసామనుకోండి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేస్తున్నాం. సో స్ట్రింగ్ క్లాస్ అంటే ఏంటి, అందులో ఏ మెథడ్స్ ఉన్నాయి ఏంటి అనేది అంతా కూడా మనకి ఇందులోనే ఉంటుంది అనమాట. సో స్ట్రింగ్ క్లాస్ అనేది java.lang అనే ప్యాకేజ్ లో ఉంటుంది. సో java.lang అని క్లిక్ చేసి, సో ఇందులో మనకి స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఆల్రెడీ మన ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నాం. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అనమాట. సో స్ట్రింగ్, సో దీని యొక్క డాక్యుమెంటేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. వేరేది స్ట్రింగ్ 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 ఇక్కడ చూడండి. సో ఈ స్ట్రింగ్ క్లాస్ ఏంటి ఇదంతా కూడా డాక్యుమెంటేషన్ లో వాళ్ళు రాస్తారు అనమాట. సో ఇది ఎవరు కూడా ఒక డెవలపర్ కూర్చొని ఒక పర్సన్ కూర్చొని ప్రిపేర్ చేయడం ఇదంతా. ఎప్పుడైతే జావా క్లాసెస్ క్రియేట్ చేస్తారో ఆ జావా క్లాసెస్ లోనే ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా పెట్టేస్తారు అనమాట. పెట్టేసి జస్ట్ సింపుల్ జావా డాక్ ఏపీఐ కొడితే ఈ బ్యూటిఫుల్ HTML పేజెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. సో మనం ఇక్కడ మనకి ఎలా క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ అట్లా అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ జావా డాక్యుమెంటేషన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మనకి జావా డాక్యుమెంటేషన్ లో జావా కామెంట్స్ లో 3 ఉంటాయి. ఒకటి డాక్యుమెంటేషన్ కామెంట్స్, అవి ఎప్పుడు కూడా /" నుంచి స్టార్ట్ అవుతాయి, // తో ఎండ్ అవుతాయి. ఇవి ఈ కామెంట్స్ మట్టుకే మనకి ఎప్పుడైతే జావా డాక్ అనే కమాండ్ యూస్ చేసి డాక్యుమెంటేషన్ జనరేట్ చేస్తామో అప్పుడే ఇవి ఆ డాక్యుమెంటేషన్ లోకి పాపప్ అవుతాయి. ఇవి సింగిల్ లైన్ కామెంట్స్, // తో స్టార్ట్ అయితే సింగిల్ లైన్ కామెంట్స్. అలానే /*/ ఇవి మల్టీ లైన్ కామెంట్స్, మల్టిపుల్ లైన్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. సో మనకి కామెంట్ సెక్షన్ అనేది అయిపోయింది. నౌ we look into the identifiers. సో ఐడెంటిఫైయర్స్ ఏంటంటే ప్రోగ్రామ్ లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ని ప్రోగ్రామ్ లో ఏదైనా ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడానికి వాడే నేమ్స్ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్ లో ఐడెంటిఫైయర్స్ అంటే, సో దిస్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్. అట్లానే మెయిన్ అనేది ఐడెంటిఫైయర్. ఓకే, ఈ M1 అనేది ఐడెంటిఫైయర్. ఓకే, అవుట్ అనేది ఐడెంటిఫైయర్, ఓన్లీ అవుట్, అండ్ ప్రింటర్ అనేది ఐడెంటిఫైయర్. సిస్టమ్ అనేది క్లాస్. దిస్ ఈస్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట సిస్టమ్ అనేది. సో మనకి టెస్టింగ్ కోసం ఏం చేస్తున్నానంటే, జస్ట్ ఈ క్లాసెస్ ని నేను రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి జస్ట్ కంపైల్ చేస్తాను. జావా కంపైల్ చేయని కమాండ్ ఏంటి, జావా సి అలానే క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ జావా సి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఎక్కడ చూసారో ఐడెంటిఫైయర్ ఎక్స్పెక్టెడ్ అంటుంది, ఎక్కడ ఫస్ట్ లైన్ లో క్లాస్ తర్వాత. సో ఐడెంటిఫైయర్ ఏంటంటే జస్ట్ మనం ప్రోగ్రామ్ లో ఇచ్చే నేమ్స్ అనమాట, ప్రోగ్రామ్ కి ఎలిమెంట్స్ కి ఇచ్చే నేమ్స్ మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. సో దిస్ ఈజ్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే కీవర్డ్స్ డిస్కస్ చేద్దాం. సో జావాలోని కీవర్డ్స్ జావా 8 వెర్షన్ టు వెర్షన్ వేరీ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే జావా 8 లో ఉన్న కీవర్డ్స్. జావా 8 లో మనకి టోటల్ 50 కీవర్డ్స్ ఉన్నాయి. అందులో 2 అనేవి రిజర్వ్డ్ అనమాట, అంటే వాటిని మనం కీవర్డ్స్ అంటాం కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్కడ యూజ్ చేయలేదు. అది గో టు అండ్ కాన్స్టెంట్. సో డైరెక్ట్ మనం అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో చూడొచ్చు. ఎక్కడ ఇక్కడ చూసారనుకోండి, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. సో ఈ కీవర్డ్స్ ని మనం ఎక్కడ కూడా ఐడెంటిఫైయర్స్ కింద మనం యూజ్ చేయకూడదు.
అంటే క్లాస్ నేమ్స్ కింద కానీ మెథడ్ నేమ్స్ కింద కానీ వేరియబుల్ నేమ్స్ కింద కానీ వీటిని మనం యూజ్ చేయకూడదు. వీటికి ఆల్వేస్ స్పెషల్ మీనింగ్ అనేది జావాలో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటుంది, సో మనం యూజ్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 కీవర్డ్స్ అనేవి ఉన్నాయి, కానీ ఎక్కడ యూజ్ చేయాలి అవి ఏంటంటే జావాలో కాన్స్ట్ అండ్ గోటు, దిస్ 2. సో ఇక్కడ చూడండి మనకి ఏ వెర్షన్ లో ఏమి యాడ్ చేశారనేది చూడండి. సో జావా 8 లో మాట్లాడుకుంటున్నాం మనం, చూసారంటే దిస్ ఇస్ జావా 8. కానీ జావా 9 లో కూడా మనకు కొన్ని కొత్త కీవర్డ్స్ యాడ్ అయినాయి. సో ఇప్పుడు జావా 17 వరకు చూసాం అనుకోండి, నియర్లీ 68 కీవర్డ్స్ ఉంటాయి. సో మనం అవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ వెర్షన్ టు వెర్షన్ మనం మాట్లాడుకోవచ్చు. కీవర్డ్స్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతాయి కానీ డిక్రీజ్ అవ్వవు. సో డోంట్ వరీ అబౌట్, మీరు నేర్చుకున్న కీవర్డ్స్ అనేవి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కీవర్డ్ ఎందుకు వాడతాం ఏంటి అనేది మనం డౌన్ ద లైన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ డిస్కస్ చేసాం అనుకోండి, ఈ కీవర్డ్ అంటే ఆ కీవర్డ్ ఏంటనేది. సో ఇట్ ఈస్ కంప్లీట్ మళ్ళీ ఎంటైర్ జావా చెప్పినట్టే అనమాట. సో అలా కాకుండా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం డేటా టైప్స్ చాప్టర్ చెప్పుకుంటాం. సో అక్కడ చూస్తే లాంగ్ అనేది ఒక డేటా టైప్ కింద వస్తుంది, ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్ కింద వస్తుంది, క్యార్ అనేది ఒక డేటా టైప్, బైట్ అనేది ఒక డేటా టైప్. సో ఇట్లా పర్టికులర్ మనకి చాప్టర్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న కీవర్డ్స్ తీసుకొని అవి దేనికి యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఏంటి త్రోస్ అలాగే త్రో, ఈ 2 కీవర్డ్స్ మనం డిస్కస్ చేయొచ్చు. అండ్ ట్రై, క్యాచ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మల్టీ థ్రెడ్డింగ్ చేస్తున్నాం అనుకోండి, అందులో సింక్రనైజ్ కీవర్డ్ మనం యూజ్ చేస్తాం. సో అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఇంటర్ఫేసెస్ అక్కడ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ మీరు ఏంటంటే ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా తప్పకుండా బై హార్ట్ చేయాలి. దెర్ ఇస్ నో ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకుని మనం డైలీ కోడ్ రాసినప్పుడు వీటిని వాడుతూనే ఉంటాం మనం ఎక్కడో చోట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ మనం యూజ్ చేస్తాం. సో పబ్లిక్ అనేది ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కీవర్డ్. మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, క్లాస్ నేమ్ ముందు వాడుతున్నాం. క్లాస్ అనేది కూడా కీవర్డ్. సో ఈ కీవర్డ్ మనం పెట్టగానే జావా కంపైలర్ ఏం చేస్తుందంటే వీటిని చూసి ఓకే వాటి యొక్క ఆర్డర్ అదంతా కూడా జావా కంపైలర్ అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్ బిట్వీన్ డెవలపర్ అండ్ కంపైలర్. సో కీవర్డ్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. థ్యాంక్స్ గైస్, జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జస్ట్ థ్యాంక్ యూ గైస్.